జై తెలంగాణ. భారతదేశంలో సనాతనంగా గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా ఏ చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా, ఏ చిన్న పనిముట్టు కావాలన్నా, ఒక పొలం దున్నాలన్నా, ఒక వంట వండాలన్నా, ఒక కుండలో నీళ్లు తెచ్చుకోవాలన్నా, ఏ చిన్న అంశం ఎక్కడ జరగాలన్నా విశ్వబ్రాహ్మణులు లేనటువంటి సమాజం పురోగతి చెందనిదని మనందరూ కూడా తెలుసు. విశ్వబ్రాహ్మణులు ఉండి, ఒక వడ్రంగి తమ్ముడు ఉండి, ఒక వడ్రంగి అన్న ఉండి, ఒక చక్రం చేస్తేనే తర్వాత ఆ చక్రం బండికైనా ఆ చక్రం అనేక ప్రగతి సాధించడానికి మనకు దోహదపడేటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఒక కమ్మరి లేకపోతే అసలు రాజ్యాలు రాళ్ళు ఉండేవాళ్ళు లేరు అనేటటువంటి అనుమానం ఇప్పటిదాకా వస్తుంది. అదేవిధంగా శిల్పులు మన భారతదేశంలో ఉండేటటువంటి ఇన్ని పెద్ద ఆలయాలు, ప్రత్యేకించి మన సౌత్ ఇండియాలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలు, ఒక ఆధ్యాత్మికతను, ఒక ధార్మికతను మన భారతదేశంలో ఇంకా బతికించి ఉన్నదంటే శిల్పులే. ఎందుకంటే ఎంత చెప్పింది వేరుంటుంది, ఒక ప్రతిమను చూసింది వేరు. ప్రతిమను చూసి చేసేటటువంటి ఆరాధన, ప్రతిమను చూసి ఆలోచన చేసేటటువంటి విధానం సంపూర్ణంగా మారిపోయేటటువంటి ఆస్కారం. అందుకే ఇప్పటికి కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా విగ్రహాలు పెట్టించుకుంటూ ఉంటారు. ఎందుకంటే చూసే ప్రతిమకు ఉండేటటువంటి ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అదేవిధంగా మన మొత్తం పంచదాయులుగా చెప్పబడేటటువంటి విశ్వబ్రహ్మణ్యులు ప్రతి ఒక్క పని వారు చేసేటటువంటిది మరి సమాజానికి, సమాజ పురోగతికి సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా మా అవసలి సోదరులు వాళ్ళు చేసే మెట్టలు, వాళ్ళు చేసే మంగళసూత్రం మేమందరం ఆడబిడ్డలం కూడా చాలా చాలా పవిత్రంగా, మా ప్రాణం కన్నా ఎక్కువ కూడా ప్రేమించేటటువంటి అంశాలు. సో విశ్వబ్రాహ్మణులకు, ఆడబిడ్డలకు, విశ్వబ్రాహ్మణులకు మన సమాజానికి ఉండేటటువంటి బంధం చిన్నది కాదు. అన్ఫార్చునేట్లీ మోడర్న్ టైం వచ్చిన తర్వాత, కొత్త కొత్త మెషిన్లు వచ్చిన తర్వాత వాళ్ళు నెలల తరబడి చేసేటటువంటివి గంటలలో, రోజులలో, నిమిషాలలో చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎక్కడికక్కడ కుల వృత్తులు ఈ గ్లోబలైజేషన్ ద్వారా, ప్రపంచీకరణ ద్వారా ధ్వంసమవుతూ వచ్చినాయి. అయితే తెలంగాణ తెచ్చుకున్నప్పుడు మనం అనుకున్నది అదే, మన ఊర్లు మళ్ళా బాగుండాలి, మన కుల వృత్తులు మళ్ళా బాగుండాలి, అందరికి కూడా లాభం జరగాలనేటటువంటి ప్రయత్నం చేసినాం. ఈ 10 సంవత్సరాలలో అనేక మందికి మనము వారి వారి కుల వృత్తులను కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కొంత విశ్వబ్రాహ్మణులు చివరి వరుసలో ఉండిపోయిన వాళ్ళకు ఫలాలు అందలేదనేటటువంటి బాధ వాళ్ళకున్నది. నేను ఇది 1 సంవత్సరం క్రితం కూడా చెప్పినాము. ఎక్కడ బీసీ బంధు తీసుకున్నా పట్టుమని ఒకరికో ఇద్దరికో కూడా గ్రామాలలో విశ్వబ్రాహ్మణులకు అందినటువంటి పరిస్థితి లేదు.